ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్లు అంతా కూడా కోర్టులలో చీవాట్లు తింటారు. ఈ రాజీవ్ గాంధీ హనుమంత్ ఏంటి, నారాయణ రెడ్డి ఏంటి, అమయ్ కుమార్ ఏంటి, సోమేష్ కుమార్ ఏంటి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సో వీళ్ళంతా ఈరోజు సందీప్ కుమార్ సుల్తానియా, వీళ్ళంతా వందల కేసులలో ఉన్నారు. వీళ్ళని జీవితాంతం జైల్లో పెట్టినా కానీ వాళ్ళ జీవితకాలం సరిపోదని కోర్టులకు సంబంధించి చీఫ్ జస్టిస్ మాట్లాడడం కావచ్చు. సో వాస్తవానికి వీళ్ళేమో 30 సంవత్సరాలు పదవిలో ఉంటారు, అత్యున్నతమైన చదువు కష్టపడి చదువుకొని. అధికారం శాశ్వతం కాదు, వాళ్ళ పదవులు శాశ్వతం. ఏం చెప్తారు, ఎందుకని వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు? శ్రీనివాస్ గారు, మీరు జర్నలిస్ట్ గా చెప్పండి. ఇలా ఐఏఎస్లు కాదండి జైలుకు పోవాల్సింది, మంత్రులు ముఖ్యమంత్రి కదా. వాళ్ళు చెప్తేనే వాళ్ళ ఒత్తిడి మేరకే కదా ఐఏఎస్లు ఐపీఎస్లు కింద పని చెప్తే వీళ్ళ ఇంగితం ఉండదా అండి, వీళ్ళ విచక్షణ ఉండదా? అధికారులు అండి, ఎవరు చెప్తే వింటారు? సో ఆ రకంగా మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని వచ్చి అన్ని కష్టాలు పడి ఇంటర్వ్యూలు పెట్టి వచ్చిన వాళ్ళు ఇవాళ జైలు పాలు అవుతున్నారంటే కారణం ఎవరు? ఇవాళ అలవి కాని హామీలు ఎవరు ఇచ్చారు? కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేదు, ఒకటి కేసు వేసాడు. ఐఏఎస్ పోయి సమాధానం ఇవ్వాలి. ఇవాళ కంటోన్మెంట్ కు 34 కోట్లు ఇవ్వాలి. ఎవరు పోయి సమాధానం? ఐఏఎస్ సందీప్ సుల్తానియా పోయి సమాధానం. మున్సిపల్ శాఖ ఒక అడ్మిన్ కాదు, ఏం కాదు, ఆయన ఒక పోలీసు అధికారి. ఆయన చేసిన దానికి హైకోర్టు చివాట్లు పెట్టింది. ఎవరు చేయమంటే ప్రభుత్వం పాలసీ, అది ముఖ్యమంత్రి గారి పాలసీ. సో ముఖ్యమంత్రి గారి పాలసీ అంటే ముఖ్యమంత్రి జైలు పోవాలా, ఇవాళ అధికారులు జైలు పోవాలా? ఐఏఎస్ ఐపీఎస్ కూడా అరవింద్ కుమార్ గారు ఏంది, అది యువరాజు ఇచ్చే ఒక 60 కార్ రేసులు చేద్దాం, ఇన్ని కోట్లు ఇచ్చేయనగానే ఇచ్చేసి ఆయన లోపలికి ఇవాళ సస్పెండ్ అయిపోయాయి, సీనియర్ ఐఏఎస్ అధికారి. సో అదే రకంగా మీకు చెప్పినట్టు ఇంకొకటి, నేను ఒక భయంకరమైన విషయం, మా మానవతరాయ్ గారు కూడా ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇవాళ షాడో పిఎస్లు, షాడో సిఎస్లు, షాడో ముఖ్యమంత్రి, షాడో మంత్రులు ఉన్నారు. మొత్తం సీఎం వల్ల ఆయన సొంత సైన్యంని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏ ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు కాదు. రేవంత్ గారి సొంత సైన్యము కలెక్షన్ కింగ్ లాగా మారిపోయి ఈ రోజు ప్రపంచ ఇట్లా జరగడం మూలానే డెఫినెట్ గా బయట పెడతాం రాబోయే కాలంలో. నేను చెప్తున్నా, ఒక నిమిషం, అధికారులని రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఇంత ముందు కంపేర్ చేసిన, కేసీఆర్ గారు ఏం చేశారు అది చేశారు. వారు సిఎస్ గారు రాజీవ్ శర్మని ఆ రోజు ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు, ఇంకెవరో సిఎస్ గా చేసిన వారిని పెట్టుకున్నారు కదా, ఇద్దరు అధికారులని. సో ఆ తర్వాత అనురాగ్ శర్మని కూడా జీజీపీ చేసిన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరిని పెట్టుకున్నాడండి? ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఐఏఎస్ అందరినీ, సిఎస్ గారిని, డీజీపీ గారిని, అనేక ఐజీలని అందరినీ కూడా ప్రభుత్వ సలహాదారులకు పెట్టుకున్నారు. ఏమైతుంది దాని వల్ల? మినిమం గవర్నెన్స్ అవుతుందా? వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభుత్వ సౌకర్యాలు, జీతము, వారికి హోదా, మళ్ళా రిటైర్మెంట్. ఈ జూనియర్ అధికారులు ఇప్పుడు ఐఏఎస్ లు రేపో మాపో సిఎస్ అయితే, రేపు నేను పిఎస్ అయితే అనుకున్న వాళ్ళకి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎడికెళ్ళి ఇవాళ సిఎస్ ఎవరి దగ్గరికి వాళ్ళ ఫైల్ తీసుకొని, ప్రభుత్వ సలహాదారు మన సిఎస్ గా రిటైర్ అయినటువంటి ఆయన దగ్గరికి ఫైల్ తీసుకొని పోవాలి. నేరుగా సీఎం కలిసే ఛాన్స్ లేదు. మరి సిఐఎస్ అయ్యేందుకు ఇక ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళు ఎవరి దగ్గరికి పోతారు? ప్రతి శాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ లాగా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ని పెట్టిరు. ఈయన పోయి ఆయనకు రిపోర్ట్ ఇవ్వాలి. నేరుగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ సీఎం దగ్గరికి పోయే అవకాశం లేదు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా? వాళ్ళు యంగ్ టర్కు వయసు మీద ఉంటారు, కొత్త ఆలోచనలతో వస్తారు, కొత్త ప్రతిపాదనలతో వస్తారు. అదే రకమైనటువంటి రిటైర్మెంట్ అయిన వాళ్ళు తక్కువ ఇన్ఎఫిషియెంట్ అంటలేను, వారి అనుభవాన్ని తీసుకోండి. వాళ్ళు ఏమైనా చారిటీ కింద ఇస్తున్నారా అనుభవం? మనం వచ్చి నాకు ప్రభుత్వ సలహాదారుకి ఇచ్చిన నేను జీతం తీసుకోను, నేను కార్ తీసుకోను, నేను సెక్యూరిటీ తీసుకోను, బయట పోతే నాకు దేవుడి దర్శనాల దగ్గర విఐపి కల్చర్ అక్కర్లేదు అంటున్నారా అండి? వాళ్ళు పుణ్యానికి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎందుకు తెల్లని ఐరావతాలు, తెల్లని ఏనుగులాగా చేస్తా ఉన్నారు? ప్రభుత్వం మినిమం గవర్నెన్స్, తక్కువ ఖర్చుతో అప్లపాలైన తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇవాళ హెచ్ఓడీలని ఎంతమంది లేరని రిటైర్మెంట్ అయిపోయినాక మళ్ళీ హెచ్ఓడీలని నియమించుకున్నాడు చెప్పాలా? ఉదాహరణకు R&B పెట్టుకున్నావు, అలా లేరా? ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కు ప్రమోషన్ ఇయ్యి, ప్రమోషన్ కు 10 ఏళ్ళు వెయిట్ చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏమని నిందించినావు? రిటైర్మెంట్ అధికారులు అందరినీ కూడా పెట్టుకొని ఈయన మొత్తం ఇది చేసినాడు అని చెప్పినావు, రాగానే పీక్ పడేస్తాను. షాంపిల్ గా ఒక 10-15 చేసేసినావు, మొత్తం ఇప్పుడు అందరినీ మళ్ళీ హెచ్ఓడీలుగా పెట్టుకున్నావు. అంటే గ్రూప్ 1 ఆఫీసర్లను పెట్టుకుంటే తప్పేముంది? ఐఏఎస్ లు ఐపీఎస్ లు కొడుతుంది అనుకున్నాం, మన గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు కదా మన రాష్ట్రం కోసం. అరే నేనేమంటున్నా సార్, వీళ్ళు సరైన ప్రతిపాదనలు ముందు పంపుకోవాలి, తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం కొరత లేదు కదా, ఐఏఎస్ ఐపీఎస్ అందరు ఉన్నారు కదా. ఇవాళ నేనేమంటున్నా, నువ్వు ఎండీలుగా, హెచ్ఓడీలుగా, గ్రూప్ 1 ఆఫీసర్లని కొంతమందిని పెట్టుకుంటే ఒక్క ఐఏఎస్ అధికారికి, ఒక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి 6 శాఖలా అండి? ఎట్లా పరిపాలన చేస్తారు? 6 చేతులునే. ఎందుకంటే ఏదో మనం దేవతల కాలంలో చూసినట్టు
రావణాసురుడికి తలకాయలు ఉన్నట్టు ఓకే, అదొక అంశం, రేవంత్ అదొక రెడ్డి అంశం. గారికి కొరత తలకాయలు ఉన్న ఉందని రావణాసురుడా? మీరే చెప్తున్నారు. ఓకే, అదొక అంశము. అయితే వాస్తవానికి గవర్నమెంట్ ఉద్యోగాలలో 2 ఆధార్ కార్డులు పెట్టి ఉద్యోగం 2 ఉద్యోగాలు చేస్తే తెలుసుకోలేని ప్రభుత్వం ఇంత అన్యాయం ఉంటుందా సార్? ఇది నేను అబద్ధం చెప్తున్నానా? ఇవాళ మీరే కదా మీడియాలో, అవును. మీ టీవీనే నేను నమ్ముతా కదా, మరి మీ టీవీలు వేసిరు కదా, అవును. మరి ఆధార్ కార్డు ఫేక్ ఆధార్ కార్డు పెట్టి 19, ఉద్యోగులు 40 మంది అరే ఏ రకంగా ఇచ్చినావు? ఓకే. ప్రభుత్వం గాలిలో దీపం పెట్టి దేవుని మొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే. ప్రభుత్వం ఆయన ఎఫిషియెంట్ గా నడపాలి. దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ సరే, అవసరమా అండి? ఒక మానవ సెకండ్. వనరుల శాఖ ఇది ఉంది కదా మన ఏది మరిచెన్నారెడ్డి దాంట్లో పోయి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని ఎట్లా, ఐపీఎస్ ఎట్లా, మరి బిజినెస్ రూల్స్ ఏంది, సెక్రటరీ ఎట్లా, గతంలో ఎర్రింగ్ అఫీషియల్స్ ఏ రకంగా యాక్షన్ ఏది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దునియాది ఇచ్చితివి. తిట్లతోని ప్రభుత్వంకి వచ్చినావు, తిట్లతోని ఇవాళ నువ్వు గారడి చేస్తూ ఒక చార్టర్ బాక్స్ లాగా ప్రసంగాలు ఉన్నాయి తప్ప నువ్వు ఇవాళ బీఆర్ఎస్ చేసిన అవినీతి సొమ్ముని ప్రజాధనాన్ని తిరిగి రాబట్టగలిగినావా? ఒక్క కేసులోనే ఎవరైనా ఒక్క నిమిషం ఒక వాల్యూ పాయింట్ మళ్ళీ మనం మిస్ అవుతున్నాము. సో ఓకే, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారుతుంది, లేకుంటే